ఇక తెలంగాణ ఆర్టీసీలో పని సంస్కృతి మారాలని, సిబ్బంది పట్ల అధికారులు స్నేహపూర్వక వైఖరిని అవలంబించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కార్మిక సంఘాల నేతలు జరిపిన సమావేశం నేపథ్యంలో మంత్రి ఇవాళ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఈడీలు, ఆర్ఎంలు, డిఎంలతో కీలకమైన జూమ్ సమావేశం నిర్వహించారు. సిబ్బందిపై వేధింపులు వద్దు, ప్రేమతో పనులు చేయించుకోండి అంటూ అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా మహాలక్ష్మి పథకం అమలు తర్వాత కొన్ని డిపోలు నష్టాలు ఉండడంపై ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి వాటిపై ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. మే 17 లోపు అన్ని బస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని డెడ్ లైన్ విధించారు. టికెట్కు సంబంధించి ఏవైనా ఇబ్బందులు జరిగితే చర్యలు తీసుకోండి, సిబ్బంది గొడవలు పెట్టుకోవడం సరికాదు అన్నారు మంత్రి పొన్నం. ప్రతి 2వ మంగళవారం ఆర్టీసీ సిబ్బంది సమస్యలు వినడానికి అన్ని డిపోల్లో గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలని, డిపో మేనేజర్లు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. పెండింగ్ షాపులు ఏవైనా ఉంటే జూన్ వరకు క్లియర్ కావాల్సిందే అని తేల్చి చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్.